హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 134. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి. ఆయుష్ డైనింగ్ ఏరియాలోకి వెళ్ళేసరికి అక్కడ చాలా రోజుల తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెయిర్స్ లాగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. సూర్యదేవ్, రాగిని, మోహిత్ జోషి, విక్రమ్ వేద, నిషాన్ అభి, సంధ్యా దిలీప్, అనిత ప్రభాకర్ ఇలా అందరినీ చూస్తూ ఉన్న ఆయుష్కి తన మామయ్య కృష్ణదేవ్ గుర్తురాగానే మనసంతా బాధగా మారుతుంది. ఒకవైపు ఇల్లంతా తన వాళ్ళ నవ్వుల సంతోషాలతో నిండిపోయి ఉంటే, మరోవైపు అతని మనసు కృష్ణదేవ్ జ్ఞాపకాల శూన్యంలోకి చుట్టేశాయి. అందరి నవ్వుల చప్పుడు ఆయుష్ చెవికి చేరుతూ ఉన్నా అతని చూపులు మాత్రం ఎటో చూస్తూ ఉన్నాయి. కృష్ణదేవ్ మామయ్య ఉంటే ఈ పాటికి అందరికంటే హ్యాపీగా ఫీల్ అవుతూ మహల్ని తన అల్లరితో నింపేసేవాడు. మామయ్య లేని ఈ లోటుని ఏ సంతోషం కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అందరూ ఉన్నా మామయ్య లేరు అనే పెయిన్ ఆయుష్ ఫేస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రణవి గుర్తురాగానే ఆయుష్ మొహంలో ఒక్కసారిగా గంభీరత్వం ఆవరించింది. జోషి వేస్తున్న జోక్స్కి నవ్వుతూ తల తిప్పిన మోహిత్కి ఆయుష్ కనిపించగానే, అరే బావ ఎప్పుడొచ్చావు, అయినా అక్కడే ఆగిపోయావేంటి, అందరం నీ గురించే వెయిట్ చేస్తూ ఉన్నాం, ఆశి డిన్నర్ చేసిందా అని అడుగుతూ తన పక్కనున్న చైర్ని వెనక్కి లాగుతాడు ఆయుష్ కూర్చోవడం కోసం. బట్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా ఆయుష్ వెళ్ళి సూర్యదేవ్ పక్కనున్న చైర్లో కూర్చోవడం చూసి అందరూ ముందు షాక్ అయినా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయుష్ వచ్చి సూర్యదేవ్ పక్కన కూర్చోవడంతో డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎప్పుడూ దూరంగా ఉండే ఆయుష్ ఈరోజు స్వయంగా వచ్చి సూర్యదేవ్ పక్కన కూర్చోవడం చూసి సూర్యదేవ్ కళ్ళల్లో తెలియని ఆనందం, ఓ కింత ఆశ్చర్యం మెరిశాయి. ఆయుష్ తన పక్కన కూర్చోగానే సూర్యదేవ్ నమ్మలేనట్టు ఆయుష్ వైపు చూస్తాడు. ఎప్పుడు తన వైపే కోపంగా దూరంగా ఉండే ఆయుష్ ఇలా దగ్గరికి రావడం ఆయన గుండెని పిండేసినట్టుగా అవుతుంది. ఆనందం, ఆశ్చర్యం, ఒక రకమైన అపరాధ భావం కలిగి అన్నీ కలిసి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సూర్యదేవ్ ఆయుష్ భుజం మీద చేయి వేసి, ఆయుష్, ఇలా నువ్వు నా పక్కన కూర్చోవడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఇలా నా పక్కన కూర్చొని కలిసి డిన్నర్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా, ఇప్పుడు అషిక బ్రతికే ఉంటే మనల్ని ఇలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటూ ఒక్కసారిగా ఆగిపోతాడు. అషిక పేరు వినగానే ఆయుష్ ముఖం మరింత గంభీరంగా మారుతుంది. అప్పట్లో సూర్యదేవ్ అషికాను అన్న మాటలు అన్నీ కళ్ళ ముందు మెదులుతూ కోపంగా పిడికిలు బిగిస్తాడు. ఆయుష్ మొహంలోని సీరియస్నెస్ చూసి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అందరూ ఒకరినొకరు కంగారుగా చూసుకుంటూ ఉంటారు. రాగిని ఆయుష్ మూడ్ మార్చడానికి, ఏంటండి మీరు, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఇప్పుడే కదా డిన్నర్ కోసం ఆయుష్ వచ్చి కూర్చున్నాడు, మీరేమో పాత విషయాలు తీసి ఆయుష్ని హర్ట్ చేయకండి అంటూ, ఆయుష్ నువ్వు అవేమీ పట్టించుకోకు నాన్న, ఇవాళ నీకు ఇష్టమైన డిషెస్ అన్నీ చేయించాను అంటూ అందరికీ మెయిడ్స్ సర్వ్ చేస్తూ ఉంటే ఆయుష్కి మాత్రం రాగిని వడ్డిస్తూ ఉంటుంది. దియా ఎక్కడ మామ్, కనిపించడం లేదు, తను డిన్నర్ చేసిందా, ఆశీ కావాలని గోల చేయలేదు కదా. అలాంటిదేం లేదు నాన్న, అభి డిన్నర్ తినిపించగానే చాలా రోజుల తర్వాత హ్యాపీగా పడుకుంది, నువ్వు దియా గురించి వదిలేసి డిన్నర్ చేయి అంటూ రాగిని ఆయుష్ని డైవర్ట్ చేయడంలో అందరూ కూడా హ్యాపీగా నవ్వుతూ డిన్నర్ స్టార్ట్ చేస్తారు. అందరి ముఖాలలో కాసేపటికి ఒక రిలాక్సేషన్ కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఆయుష్ని చూస్తూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు వేద, జోషి జోక్స్ వేసుకొని డిన్నర్ చేస్తూ ఉంటే టేబుల్కి మరోవైపు పక్కపక్కనే కూర్చొనున్నారు అభి, నిషాన్. అందరూ మాటల్లో బిజీగా ఉండడం చూసి నిషాన్ టేబుల్ కింద నుండి నెమ్మదిగా తన చేతిని అభి చేతి వేళ్లతో పట్టుకుని లాక్ చేస్తాడు. అభి ఒక్కసారిగా షాక్ అయ్యి ఎవరైనా చూసారేమో అని అటు ఇటు చూస్తూ నిషాన్ వైపు సీరియస్గా చూస్తుంది. బావా ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు, నా చెయ్యి వదులు, అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరైనా చూస్తే బాగుండదు అని లో వాయిస్లో అందరినీ చూసి నవ్వుతూ చెప్తూనే నిషాన్ని చూసి గుడ్లురుముతూ ఉంటుంది. నిషాన్ చాలా క్యాజువల్గా ప్లేట్లో ఉన్న ఫుడ్ తింటూనే టేబుల్ కింద మాత్రం అభి చేతిని గట్టిగా లాక్ చేస్తూ, ఎవరు చూస్తారు అభి, అయినా నా పక్కన ఇంత అందమైన మరదలు కూర్చొనుంటే నేను ప్లేట్లో ఉన్న వంకాయ కర్రీ వైపు ఎలా చూస్తాను చెప్పు. అభి నవ్వాపుకుంటూ ముఖం మీద నవ్వు కనిపించకుండా మొహాన్ని సీరియస్గా పెట్టుకొని తన చేతిని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. వంకాయ కర్రీ కాదు, నీ తలకాయ కాదు, మర్యాదగా చేయి వదులు, లేదా ఇప్పుడే టేబుల్ కింద ఉన్న నీ కాలు పచ్చడి చేస్తాను, జాగ్రత్త. నిషాన్ అందరి వైపు చూస్తూ ఎవరూ తమని చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకుని అభికి మరింత దగ్గరగా జరిగి,
ఏ పచ్చడి చేస్తావు అభి? చికెన్ పచ్చడా లేక టమోటా పచ్చడా? ఏదైతే ఏంటి, ఇలా అయినా నీ స్పర్శ కూడా తగులుతుంది కదా. ఏ డీల్, నాకు ఓకే, ఐఎమ్ రెడీ అంటూ కన్ను కొడతాడు. అభి నిషాన్ వంక కోపంగా చూస్తూ ఫుడ్ తింటున్న చేత్తో ఒక స్వీట్ని స్పూన్లోకి తీసుకుంటుంది. నిషాన్ దాన్ని చూసి తనకి తినిపిస్తుందేమో అని నోరు తెరుస్తాడు. కానీ అభి చాలా స్మార్ట్గా ఆ స్పూన్ని నిషాన్ నోటి దగ్గరికి తీసుకెళ్ళి సరిగ్గా తను నోరు తెరిచేసరికి టక్కున తిప్పి తన నోట్లో పెట్టేసుకుంటుంది. అభి నవ్వుతూ నిషాన్కి కన్ను కొడుతూ వెక్కిరిస్తూ, ఆశ దోశ అప్పడం కావాలంటే నీ ప్లేట్లో ఉంది తిను బావా అని నవ్వగానే నిషాన్ బుంగమూతి పెట్టి టేబుల్ కింద అభి చేతిని గిచ్చుతూ, చాలా ఈగో పెరిగిపోయింది నీకు. ఈ మధ్య నా లవ్కి అస్సలు వాల్యూ ఇవ్వట్లేదు. నీ లవ్ యాక్సెప్ట్ చేయనంత వరకు నా చుట్టూ తిరిగావు. యాక్సెప్ట్ చేశాక నేను నీ వెనక తిరుగుతూ ఉన్నా పట్టించుకోవట్లేదు నువ్వు. అభి నిషాన్ ఫేస్ చూసి నవ్వుతూ, అప్పటి వరకు నిషాన్ చేయి నుండి తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేసేది కాస్త టేబుల్ కింద తన వేలను నిషాన్ వేలతో ముడివేస్తూ, సరే సరే అమ్మాయిలాగా బుంగమూతి పెట్టకు. డిన్నర్ అయిపోయాక గార్డెన్లో కలుద్దాం, అప్పుడు నీకు స్పెషల్గా తినిపిస్తాను, ఓకేనా? ఆ మాట వినగానే నిషాన్ ఫేస్లో 100 వాట్స్ బల్బు వెలిగినంత కాంతి వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని క్యూట్గా నవ్వుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటారు. పక్కనే ఉన్న సంధ్య వీరి సైగల్ని చూస్తూ, ఏంటి నిషాన్, ప్లేట్లో ఉన్న ఫుడ్ కంటే పక్కనున్న వాళ్ళే ఎక్కువ టేస్టీగా ఉన్నారా అని నెమ్మదిగా అడగడంతో అభి సిగ్గుతో ముఖం దించేసుకుంటుంది. నిషాన్ మాత్రం దొరికిపోయిన దొంగలాగా నవ్వేస్తాడు. అందరూ డిన్నర్ చేస్తూ ఉన్న ఆయుష్ మాత్రం ఏదో డీప్ థింకింగ్లో ఉండడం చూసిన సూర్యదేవ్ ఆయుష్ మనసులోని భావాలను చదివినట్టుగా తన చేతిలోని గ్లాస్ను పక్కన పెట్టి కొడుకు వైపు చూస్తాడు. ఆయుష్ భుజం మీద చేయి వేసి, వాట్ హ్యాపెండ్ ఆయుష్? అందరూ ఇంత సంతోషంగా ఉంటే నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? ఏదో థింక్ చేస్తూ ఉండిపోయావు. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఆయుష్ ఒక్కసారిగా సూర్యదేవ్ వాయిస్కి తల తిప్పి తండ్రి వైపు చూసి బలవంతంగా పెదాలపై ఒక చిన్న నవ్వుని తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని కళ్ళల్లో ఆవేదనను దాచలేకపోయాడు. నథింగ్ డాడ్, మామయ్య గుర్తొచ్చాడు. ఇక్కడ ఇంతమంది ఉండి కూడా ఆయన లేని వెళ్తే స్పష్టంగా తెలుస్తుంది. ఆ మాటకి సూర్యదేవ్ మొహం కూడా ఒక్కసారిగా వాడిపోయింది. కృష్ణదేవ్ గురించి ప్రస్తావన రాగానే ఇంట్లో వాతావరణం కాస్త నిశ్శబ్దంగా మారింది. కృష్ణదేవ్ బాధగా నిష్ఠూరిస్తూ, కృష్ణ మనసు చాలా సాఫ్ట్ ఆయుష్. తను వైజాగ్ వెళ్ళిపోతూ ఒకటే మాట చెప్పాడు, నా కూతురు ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పుని తెలుసుకొని ఈ మహల్కి తిరిగి వస్తుందో నేను కూడా ఆ రోజే ఈ మహల్లో అడుగు పెడతాను అని. కానీ ప్రణవి చేసిన పనికి అసలు ఆమె మారే అవకాశం ఉందంటావా? ఆయుష్ చేతులు ఆ మాటకి కోపంతో ఆవేశంతో బిగుసుకున్నాయి. ప్రణవి చేసిన మోసం ఆయుష్ కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఆశి స్థానంలోకి విషితాన్ని తీసుకుని వచ్చి తన జీవితంతో కుటుంబంతో ఆడుకోవాలి అని చూసిన ప్రణవిపై ఆయుష్కి గుండెల్లో కోపం కట్టెలు తెంచుకుంటుంది. అందుకే కదా ఎవరికి తెలియకుండా ఆమెను తీసుకెళ్లి తన గెస్ట్ హౌస్లో బంధించింది. ఆయుష్ తీవ్రమైన స్వరంతో కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఉండగా, తను మారదు డాడ్. ప్రణవి చేసిన ద్రోహం క్షమించరానిది. నా ఆశి స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వాలని చూసిన తనని నేను అంత తేలికగా వదిలిపెట్టను. తనను ఇప్పటి వరకు చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేశాను. దియా ప్రాణాలు రిస్క్లో పడేసేలాగా చేసింది. ఆశను చంపాలి అనుకుంది. అండ్ విక్రమ్ పెళ్లి పేరుతో పిచ్చివాణ్ణి చేసింది. ఇన్ని చేసినా మామయ్య ఫేస్ చూసి దాన్ని వదిలేశాను. బట్ ఇప్పుడు మామయ్య కాదు కదా, ఆ దేవుడు వచ్చి చెప్పిన ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. ప్రణవి అక్కడే ఆ చీకట్లోనే తన తప్పుకు శిక్ష అనుభవించాలి అంటూ గంభీరంగా చెప్తాడు. అసలు ఇప్పుడు ఆయుష్ ప్రణవిని ఏం చేస్తాడు? అండ్ ఆ విషితాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు నిజంగా ప్రణవిని ఆయుష్ చంపేస్తాడా? అప్పుడు కృష్ణదేవ్కి ఏం ఆన్సర్ చెప్తాడు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. లైక్స్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.